Hello everyone. Like and subscribe to my channel. మీరు నిజంగా శరీరంలో కొవ్వు తగ్గించడానికి ఎంత సమయం పడుతుందో మీరు ఆశిస్తున్న ఫలితాలు ఎప్పుడు కనిపిస్తాయో అనుకుంటున్నారా? నిజమేమిటంటే దీనికి ఒకే ఒక్క మాయాజాల సంఖ్య లేదు. ఎందుకంటే మీ శరీరం ప్రత్యేకమైన యంత్రం, దానికి తగిన సమయం ఉంటుంది. మీ ప్రాథమిక శరీర నిర్మాణం అంటే మీరు ఎంత కొవ్వు తగ్గించుకోవాలో ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన అంశం. వ్యక్తిగత మెటబాలిజం మరియు జన్యుపరమైన లక్షణాలు కూడా మీ కొవ్వు తగ్గే వేగంలో ముఖ్యమైన, కొన్నిసార్లు నిరాశ కలిగించే పాత్ర పోషిస్తాయి. సుస్థిరమైన మరియు ఆరోగ్యకరమైన విధానానికి ప్రతి వారం 1 నుండి 2 పౌండ్ల శుద్ధ కొవ్వు తగ్గించుకోవటం సాధారణంగా సిఫార్సు చేయబడిన వేగం. దీనర్థం 10 పౌండ్ల శుద్ధ శరీర కొవ్వు తగ్గించుకోవడానికి నిజంగా 5 నుండి 10 వారాల వరకు కట్టుబడి ప్రయత్నించాల్సి ఉంటుంది. మీ దగ్గరున్న అత్యంత శక్తివంతమైన ఆయుధం ఎప్పుడూ తెలివైన ఆహార ఎంపికనతో స్థిరమైన క్యాలరీ లోటును కొనసాగించడమే. మీ శరీరం నిల్వ చేసిన కొవ్వును కాల్చే సమయంలో విలువైన కండర ద్రవ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత ప్రోటీన్ తీసుకోవడం అత్యంత కీలకం. బలవర్ధక వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే కండరాలను నిర్మించడం లేదా కాపాడుకోవటం వలన మీరు రోజంతా విశ్రాంతి స్థితిలో ఉన్నప్పటికీ మీ మెటబాలిక్ రేటు పెరుగుతుంది. సూక్ష్మంగా చేయబడే కార్డియోవాస్కులర్ వ్యాయామం సమర్థవంతమైన కొవ్వు దహనానికి అవసరమైన శక్తిలోటును సృష్టించడంలో సహాయపడుతుంది. తగినంత నిద్ర మరియు సమర్థవంతమైన ఒత్తిడి నిర్వహణ హార్మోన్ సమతుల్యతకు, అలాగే మొత్తం కొవ్వు తగ్గింపులో విజయానికి తప్పనిసరి భాగాలు అని గుర్తుంచుకోండి. సిద్ధాంతపరంగా పరిపూర్ణమైన ఆహార ప్రణాళిక ఉన్నా కూడా స్థిరత్వం లేకపోతే మీ పురోగతి చాలా మందగిస్తుంది. కొద్దిగా లోపభూయిష్టమైన కానీ బాగా అమలు చేసిన ప్రణాళికైతే మెరుగైన ఫలితాలు ఇస్తుంది. చివరికి చాలా దూరంగా లేదా వాస్తవానికి దూరంగా ఉండే లక్ష్యాన్ని గురించి ఆలోచిస్తూ కాలం వృధా చేయకుండా ఈరోజు చిన్న స్థిరమైన మార్పులను చేయడంపై దృష్టి పెట్టండి.